భూప్రకంపనలకు, సముద్రపు ఘోషకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇది అర్థం కావాలంటే భూమి యొక్క నిర్మాణం అర్థం కావాలి. భూమిని నిర్మించిన వాడే దాని గురించి రాయించబడిన మాటలు. ఆయన భూమిని నీళ్ల మీద పరిచి ఉన్నాడు. భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అని సంబోధించడం జరిగింది. భూమి పునాదుల మీద అగాధ జలములను ఆయన వస్త్రం వలె కప్పి ఉన్నాడు. జలములలో దేవుడు గదుల తూలములు వేసి ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండా పునాదుల మీద స్థిరపరిచాడు. ఇప్పుడు సముద్రం విషయానికి వద్దాం. సముద్ర తరంగములు ఘోషించున్నట్లుగా సముద్రమును రేపువాడును నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సముద్ర తరంగములు ఘోషిస్తూ ఉన్నప్పుడు ఫలితంగా ఏర్పడిన పీడనం, అవి పర్వత పునాదులను తాకటం వల్ల భూమి కంపిస్తూ ఉంది. అయితే దేవుడు దానిని నియంత్రిస్తూ ఉన్నాడు.